కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ప్రకాశం జిల్లా సింగరాయకొండలో కూటమి శ్రేణుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రి బాల వీరాంజనేయ స్వామి, రాష్ట్ర భారీ టైం బోర్డు చైర్మన్ రామచర్ల సత్య కూటమి శ్రేణుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గత వైసీపీ హయాంలో టీడీపీ ఏదైనా ఒక కార్యక్రమం చేపడితే ఆయా నాయకుల చేత పోలీసులు సంతకాలు తీసుకుని వారిని కార్యక్రమాలు చేపట్టకుండా నిర్బంధించేవారు అన్నారు. కూటమి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వస్తున్నా తమ ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం చెప్పట్లేదని, ప్రజాస్వామ్యబద్ధంగా తాము రాణిస్తున్నామని మంత్రి వెల్లడించారు. బందోబస్తులు చేశారు. నిన్న కూడా నీకు బందోబస్తులు చేసేది మీ కార్యకర్తల చేత తలకాయ పగలు కొట్టుకున్నారు. వాళ్ళని మాట్లాడటం ఎంత సబబు అంటున్నాను. ఇంకో విషయం చెప్తున్నా, మీరందరూ గమనించారు. తెలుగుదేశం పార్టీ ఒక ర్యాలీకి, ఒక కార్యక్రమాన్ని పిలిస్తే మీ అందరూ ఇలా ముందు పోలీసులు వచ్చి సంతకాలు పెట్టుకుని మీరు పోవద్దని మిమ్మల్ని భయపెట్టేవాళ్ళు. ఈరోజు సాక్షాత్తు గత ముఖ్యమంత్రి వస్తున్నా ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛగా మేము రోడ్డు మీదకి నడుస్తున్నాం. చంద్రబాబు నాయుడు వస్తే రాళ్ళు ఇక్కడ పోటీ చేసిన, అక్కడ రాళ్ళు వేసిన వ్యక్తి, చొక్కా ఇప్పాడు నిశ్చితుగా ఆ రోజు మంత్రిగా ఉన్న వ్యక్తి. అదేవిధంగా అల్లార్లు కేసులు చేసిపోయి గుడి దగ్గర పోయి రాముడి తల తీసేస్తే అది వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారి కేసు. ఇక్కడ నరసింహస్వామి ఆర్చికి మీ అందరి మీద, విలేకరుల మీద కూడా కేసు. ఇన్ని అరాచకాలు అంటే వాళ్ళ తప్పులు ప్రశ్నించి కూడా చేశారు. ఈరోజు శాంతి భద్రతను కాపాడుతున్నాం. స్వేచ్ఛగా ప్రజలు బయటకు వస్తున్నారు. మీ పార్టీకి, నీకే, మీ నాయకుడిని మేము రోడ్డు మీదకి తిరగనిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యం మేము ఉన్నటువంటి విలువ. మీకు ఒకసారి చూస్తే మా పెద్ద ఆయన రామచంద్ర నాయుడు గారు చేసినటువంటి రేలో వేసినటువంటి కమ్యూనిటీ శిలాఫలకాలు మళ్ళీ 2019 ముందు మనం మొదలుపెట్టిన బిల్డింగ్ని పొన్నలూరు గురుకుల పాఠశాలతో మొదలు పెట్టుకుంటే కొండేపి వెటనరీ ఆఫీస్ దగ్గర నుంచి